హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు తొందరగా పో. అయ్యయ్యో, ఏనుగు మెల్లగానే పోతుందమ్మా. అయితే నువ్వేను కాదు, గుర్రం. తొందరగా పో. అలాగా. మీనా ఇలా ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నా? ఎన్నాళ్ళ నుంచి నాతో అబద్ధాలు చెప్తున్నా? చెల్లాయ్, నేనే తీసుకొచ్చాను. నన్ను అలా పిలవకు. నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావడం మేలు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది, మా మురళి ప్రాణం పోయింది. ఇంకా ఎవరిని సాధిద్దామని, ఎవరి బ్రతుకు నాశనం చేద్దామని ఈ ఊరొచ్చా. చెల్లాయ్ నోర్మే, నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా, అవునా? 2 రోజులు ఈ బస్దాంతో నువ్వు స్నేహం చేసావో లేదో అప్పుడే అది అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చెప్పిస్తున్నావు. ఏ దీన్ని కూడా నీలా తయారు చేద్దామనా? తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను. జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా. నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకిలా తగలడదమ్మా. నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాను, అంతేగాని నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే ఉద్దేశంతో ఈ ఊరొచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావు, అంతేగా? చూడు, బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా శవాన్నే. మీరా, పుస్తకాలు తీసుకురా. చిన్నపిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు, ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది. వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు, గుర్తుంచుకో. మీనా నా కూతురు. ఏమే, నిజం చెప్పు, ఎన్నిసార్లు వెళ్ళావు అక్కడికి? చాలా సార్లు వెళ్ళాను. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావే? కొడతావేంటి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. ఏ తప్ప? పెద్దమ్మ ఎవతే నీకు పెద్దమ్మ? మళ్ళీ ఎప్పుడైనా దాన్ని అలా పిలిచావంటే చంపుతాను. అసలు ఎందుకు వెళ్ళావు దాని ఇంటికి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ పెద్దమ్మ ఒళ్ళు చీరేస్తాను. ఎందుకు వెళ్ళకూడదు? ఏం చేస్తా? బిస్కెట్ కొనబడుతుంది. నేను వెళ్తాను. వెళ్తావా? వెళ్తావా? వెళ్తాను. నిన్ను ఉండు, నీ పని చెప్తాను. నీకు ఇలా బుద్ధి రాదే? చూడదా, ఇది దొంగతనంగా రోజు ఆ శనిగ్రహం ఇంటికి వెళ్తోంది. వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, అందుకే వాత పెట్టాను. నువ్వు అసలు ఆడతానేనా? పసిబిడ్డ తెలియజేస్తే దానికి ఎంత పని చేస్తావా? అవునులే, నీకన్నా బిడ్డ అయితేగా. ఎంత మాట్లాడినావు బావా? జ్యోతి, జ్యోతి, ఏమిటి ఏమిటి పని? ఇది నాకు బాధగా లేదు బావా, కానీ నువ్వు ఇప్పుడు అన్నావే అది నా బిడ్డ కాదని. ఆ మాటే నాకు బాధగా ఉంది. ఇది నా కూతురు కాదా బావా? నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు. ఇన్ని రోజులు ఇది నా కన్న బిడ్డ అనుకుంటున్నాను. ఏ బావా, ఇది తప్పు చేస్తే శిక్షించే అధికారం నాకు లేదా? చెప్పు బావా, చెప్పు. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను. ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను. నీ మొండితనం మూర్ఖత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. రాసిచ్చిన మందులు వాడకపోతే ఏ డాక్టర్ అయినా ఏం చేయగలరు చెప్పండి?
ఏ మందులు వాడే ఉద్దేశం లేనప్పుడు ఇలా 10 రోజులకు ఒకసారి నేను రావటం దేనికి, పరీక్ష చేయటం దేనికి? ఎందుకో చెప్పనా డాక్టర్, చావుకి ఎంత దగ్గర పడుతున్నానో తెలుసుకోవడానికి. ఇలా అయితే చావు ఇంకెంతో దూరంలో ఉండదమ్మా. అయినా మీకు ఇదేం కోరిక? చావాలని కోరుకోవడం కూడా ఓ రకం రోగమే. ఆఖరిసారిగా చెబుతున్నాను, మీరు మందులు వాడకపోతే చాలా ప్రమాదం. ప్రమాదం. నమస్కారం నరసింహ. ఓ డాక్టర్ గారా, కూర్చోండి. ఏమిటి విశేషాలు? మీ పెద్దమ్మాయి జానకి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఇచ్చిన మందులు ఏవి వేసుకోకుండా మంకుపట్టు పట్టు కూర్చుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆవిడ అట్టే రోజులు బ్రతకదు. కాస్త మీరైనా. డాక్టర్ గారు, మీకు తెలియదా, నా పెద్ద కూతురు జానకి చచ్చిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దానికి జబ్బు చేయడం ఏమిటి, చచ్చిపోవడం ఏమిటి? మీరొచ్చింది ఇందుకే అయితే మీరిక వెళ్ళొచ్చు. ఏమిటి ఏమిటి ఇది? ఇన్నాళ్ళు నిన్ను చూసే వెళ్ళలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నావన్న తృప్తితో ఉన్నాను. నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుని. అమ్మా, నిజంగా నా మీద కోపం లేదా అమ్మా? కడుపు చించుకు పుట్టిన బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్లకుండేది కోపం కాదమ్మా, కడుపు కోత. అమ్మా, ఇన్నాళ్ళు ఊరి చివర నేను ఒంటరిగా బ్రతికింది ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నువ్వు దయదలిచి నా దగ్గరకు వస్తే ఓ నిజం చెబుదామని. ఏమిటమ్మా అది? అమ్మా, నేను గడప దాటి వెళ్ళడం మాత్రమే మీకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలియదు. నేను వెళ్ళిన మరుక్షణమే చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకున్నాను. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయలేదు. నేను చెడిపోలేదన్న ఈ నిజం చెప్పడానికి ఇన్నాళ్ళు బ్రతికున్నాను. నేను క్షమించమని అడగటం లేదు, దయచేసి ఒక్క నిజం నమ్మండమ్మా. నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. అలానికే అమ్మా, నాకు తెలిసి నువ్వే తప్పు చేయలేదు. నా కడుపును పుట్టిన బిడ్డలు ఏ తప్పు చేయరని నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. చాలమ్మా, ఆ ఒక్క మాట నాకు చాలు. అమ్మా, నాకు సహాయం చేసి పెడతావా? కన్న కూతురుగా కాదు, జీవితంలో అన్ని పోగొట్టుకుని చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి ఆఖరి కోరికగా అడుగుతున్నాను. బావని ఒక్కసారి నాకు చూడాలని ఉందమ్మా. నాకు తెలుసు, పరువు ప్రతిష్టల్ని మంట కలిపి లేచిపోయిన ఆడదాన్ని ఏ మగాడు జన్మ జన్మలకి క్షమించడు. కానీ బావ దేవుడు లాంటి వాడు. ఆ దేవాలయం దాటి వస్తే గాని ఆ దేవుడి విలువ తెలియలేదమ్మా. ఏ కన్నీళ్లతో అతన్ని కరిగిస్తావు, ఎలా ఒప్పిస్తావు? ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టమ్మా. అలాగేనమ్మా. అమ్మా, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, నాన్నకి చెల్లాయి కూడా చెప్పొద్దు. చెప్పనని ఒట్టేయమ్మా. అలాగేనమ్మా, ఎవరికి చెప్పను. అత్తయ్య, మాట్లాడాలన్నావట. నేను చెప్పే విషయం ఎవరికి తెలియకూడదు బాబు, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటత్తయ్య అంత తెలియకుండా విషయం? అదే అదే నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు బాబు. అదేంటత్తయ్య, నేనేం పరాయి మనిషినా? నా దగ్గర సందేహం ఎందుకు, చెప్పు. నేను రాత్రి జానకి దగ్గరికి వెళ్ళాను బాబు. బాబు, ఒక్క మాట విని వెళ్ళు. కన్న బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంటే కడుపు తీపి చంపుకోలేక కడసారిగా దాన్ని కళ్ళారా చూద్దామని వెళ్ళాను. ఈ తల్లి చేసింది తప్పనుకుంటే వెళ్ళు. జీవితంలో తొలిసారి అమ్మా అని పిలిచిన బిడ్డ మీద కన్న తల్లిగా కాస్త దయా జాలి చూపించటం న్యాయం కాదనుకుంటే వెళ్ళు బాబు, వెళ్ళు. అది నా చేతులు పట్టుకుని ఏడ్చింది. గడప దాటి బయటికి వెళ్ళినా నేనే తప్పు చేయలేదమ్మా అని పిచ్చి దానిలా మొత్తుకుంది. బావ కట్టిన తాళి శ్రీరామ రక్ష నన్ను కాపాడిందని కూడా చెప్పుకుంది. బాబు,
నిన్నొక్కసారి చూడాలని ప్రాధేయపడింది. భావనొక్కసారి పంపించమ్మా అని నాకు కాళ్ళు పట్టుకుని ఏడ్చింది బాబు. దాన్ని చూస్తే నా గుండెలు తరుక్కుపోయాయి. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. తల్లిగా కంటే ఓ ఆడదానిగా ఎక్కువ ఏడుస్తున్నాను బాబు. జరిగిన దాన్ని బట్టి నిన్ను దాని దగ్గరికి వెళ్ళమనడం తప్పే కావచ్చు, కానీ నువ్వు మంచివాడివని దయగలవాడివని నిన్ను అడుగుతున్నాను. చావు బ్రతుకుల మధ్య ముగిసిలాడుతున్న దాని చివరి ఆశ నెరవేర్చు బాబు. ఆ పిచ్చి దాన్ని ఒక్కసారి చూసిరా. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను బాబు. నా మాట కాదనుకు బాబు. అలాగే తప్పకుండా వెళ్ళి చూసి వస్తాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. నువ్వు ఇంటికి వెళ్ళు.